థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR TV న్యూస్. పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి డాక్టర్ కేడాల ప్రసాద్ పటేల్ గారు మనతో వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అర్థం. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, మీరు బాగున్నారా? గుడ్ సార్. BVR TV న్యూస్కు ప్రత్యక్ష ధన్యవాదాలు. ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు మమ్మల్ని ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నందుకు గాను. సరే, ఒక పాయింట్ ఏంటంటే తోటి అడిగే ప్రశ్నలు అడగండి, మేము వాటికి సమాధానాలు ఇస్తాం. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా పొలిటికల్ పార్టీలో ఉన్నారా? పొలిటికల్ పార్టీ అంటే ఒక పొలిటికల్ పార్టీ వారు మమ్మల్ని ఒక 1 year నుంచి దూరం పెట్టడం జరుగుతున్నది. తర్వాత సెకండ్ పొలిటికల్ పార్టీ గురించి ఆలోచన చేస్తాము. కానీ అంటే మీరు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రస్తుతం కొనసాగుతున్నాము. మరియు ధర్మ సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాము వరంగల్ ఈస్ట్ కొండా సురేఖ మంత్రి గారిపై. మరియు వరంగల్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షునిగా 1.5 సంవత్సరం పాటు కొనసాగాము. ఇప్పుడు ఈ 3 నెలల నుంచి మేము కొంచెం దూరం ఉన్నాము. దూరం మేము లేము, వాళ్ళు దూరం చేసుకుంటున్నారు. ఇది ఒక అంశం. నెక్స్ట్ మీరు అడిగే ప్రశ్నలకు మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి డీలిమిటేషన్ మీద మీ వాయిస్ ఏంటిది? ఇప్పుడు గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతరం వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 2014 నుంచి 2024 వరకు కొనసాగడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలలో భాగంగా కేసీఆర్ గారు నిరంకుశ నియంతృత్వ పాలన కొనసాగించినందుకు గాను వారిపై వ్యతిరేకతలో భాగంగా ఆల్టర్నేటివ్ ఇంకో పార్టీ లేదు కాబట్టి ఈ పార్టీని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడం జరిగింది ప్రజలు. అది కూడా అవతల వ్యక్తి ముఖ్యమంత్రి గారు సరిగా పనిచేయకపోవడం వల్ల వ్యతిరేకత వల్ల ఎంచుకోవడం జరిగింది. ఆ 10 సంవత్సరాల పాలన సరిగా లేదని ఎంచుకోవడంలో భాగంగానే ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓటు హక్కు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కు ద్వారా గెలిపించుకుంటే వారు కూడా ఈ ప్రజలకు ఏమి చేసిన పాపన పోలేదు. ఈ గత 2.5 సంవత్సరాలు సుమారు 2 సంవత్సరాల 4 నెలలు అవుతుంది ఇప్పటికీ. గత 2.5 సంవత్సరాల 4 నెలల నుంచి ప్రజలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి ఒరిగింది ఏమీ లేదు. స్కీమ్స్ నడుతున్నాయి కదా. తప్పు సార్, అది ఏ ఒక్కరికి కూడా ప్రయోజనం జరిగిందనే ఇప్పటి వరకు ఒక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త నోటిఫికేషన్ వేయలేదు. కొత్త నోటిఫికేషన్ అంటే ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ వేయలేదు. పోలీసులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒక 4,000 జాబులు పడ్డాయి. అంతేగాని మిగిలిన నోటిఫికేషన్లు అన్నీ ప్రతి సంవత్సరానికి 2 లక్షల జాబ్ క్యాలెండర్ అన్నారు. గ్రూప్ 1 అన్నీ పాత నోటిఫికేషన్లే, కొత్త నోటిఫికేషన్ లేదు. ఆ పాత కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు మాత్రమే ఇప్పుడు కంటిన్యూ చేయడం జరుగుతున్నది తప్ప కొత్త ఉద్యోగాలు అనేటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వలేదు. వారు ఏమైనా వారి యొక్క కమిషన్లు మీన్స్ ఏది మూసీ నది ప్రక్షాళన అని పెట్టి 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అని పెట్టి హైడ్రా ఒక అంశం. హైడ్రాను పక్కా పెట్టండి. హైడ్రా వేరు, మూసీ నది వేరు. హైడ్రా అనేది రింగ్ రోడ్డు ప్రాంతాల్లో ఎవరికైతే మన ఈ చిన్న చిన్న కుంటలు, నాలాలు, చెరువులు, భూములు, నాలాలు కబ్జా అయిన స్థలంలో చేసేది మాత్రమే హైడ్రా. కానీ ఈ హైడ్రాను ఇట్లా సైడ్కి పెట్టేసి హైడ్రా ఇంపార్టెంట్, హైడ్రా చేయాల్సింది ఎప్పటికైనా. చెరువులు, భూములు, నాలాలు కబ్జా అయిన వల్ల ప్రతి సంవత్సరం వారి యొక్క ఖాళీలు మునిగిపోతున్నాయి. ఎందులో మునుగుతున్నాయి? స్టీమర్లను పెట్టి ఆ జనాలను వాళ్ళు మునిగిన ప్రాంతాలను తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వాలే వాళ్ళు సురక్షిత ప్రదేశాలకు చేర్చవలసి వచ్చిన పరిస్థితి ఉన్నది. బోట్లు అంటే షిప్పులు, పడవలను పెట్టి. కానీ ఇది హైడ్రాని పక్కా పెట్టేసి రెండోది మన రేవంత్ రెడ్డి గారు దేనిపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నాడంటే, ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాడంటే కాంట్రాక్టులు కావాలి. ఎటువంటి కాంట్రాక్టులు కావాలి? విదేశీ కాంట్రాక్టులు వస్తే ఎక్కువ కమిషన్లు వస్తాయని చెప్పి 1,50,000 కోట్ల ప్రాజెక్టు మూసీ నది ప్రక్షాళన తీసుకున్నాడు. మూసీ నది ప్రక్షాళన నువ్వేంది చేసేది రేవంత్ రెడ్డి? ప్రతి నది ప్రతి సంవత్సరం కాలం అవుతుంది. ఏది? వర్షాకాలం.
ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం. ప్రతి ఈ 3 కాలాల తర్వాత వచ్చే వర్షాకాలంలో కంపల్సరీ నది ప్రక్షాళన అవుతుంది. నువ్వేంది ప్రక్షాళన చేసేది? ప్రక్షాళన అంటే ఏంటి అర్థం? అందులో ఉన్న మురికి నీరు వెళ్ళిపోవాలంటే నది ప్రవహించాలంటే వర్షాలు పడతాయి. వర్షాలు పడ్డప్పుడు ప్రక్షాళన అయితే దానికి అదే. ఈయన కొత్తగా ప్రక్షాళనను పెట్టి అది చేద్దాం, ఇది చేద్దాం, సుందరీకరణ చేద్దాం, ప్రపంచంలో అత్యున్నతంగా తీర్చిదిద్దాం అంటాడు. 1,50,000 కోట్ల ప్రాజెక్టులో భాగంగా మొన్న 700 కోట్లు పెట్టి ఓంకారేశ్వర దేవాలయం ప్రతిష్టాపన అంటాడు. ఈ మోడీకి సపోర్ట్ ఇచ్చే ముచ్చట ఇది. మోడీకి మూఢనమ్మకాల వెళ్ళే మోడీకి మద్దతు పలికేందుకు గాను ఒక ఓంకారేశ్వర ఆలయం 700 ఒక 70 కోట్ల గుడి కడతారా? 700 కోట్ల గుడి కట్టుడైంది సార్, మీరు అర్థం చేసుకోవాలి. చెప్పండి. దాని కాస్ట్ అంత అవుతుంది, దాని ఎస్టిమేషన్ అంత అవుతుంది కాబట్టి గుడి ఎవరు కట్టాలి? గుడి ఎందుకు కట్టాలి? మూసి ప్రక్షాళన చేస్తావా, గుడులు కడతావా? నీకు ఇచ్చిన ఏది వాళ్ళు ప్రజల పన్నులతోటి శ్రమ కోర్చి కట్టినటువంటి పన్నులతోటి కట్టే మా డబ్బులతోటి నువ్వెవరు ఈ జల్సాలు మన కమిషన్లు చేయడం? వాళ్ళు 6-7 అన్నదమ్ములు రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంకా తక్కువ అంచనా వేసుకుంటారు ప్రజలను. ఆల్రెడీ ఓడిపడాలి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు. అవునా? మీకు తెలియదు, మాకు తెలుసు. కేసీఆర్ని ఇంటికి పంపించింది ఎవరు? మా ప్రజా సంఘాల నాయకులు, మేము మాలాంటి వాళ్ళమే. నేను ఒక్కనే కాదు, శక్తి పెద్దగా ఉంటుంది మాది. ఓకే, ఇప్పుడు డీలిమిటేషన్ అనే ఒక పదం తీవ్ర చర్చనీయాంశం అవుతా ఉంది బయట. డీలిమిటేషన్ అనే పదానికి అర్థం పునర్విభజన. అసెంబ్లీ స్థానాలను కొంచెం పెంచడం, తగ్గించడం, వారికి అనుకూలంగా మార్చుకోవడం. ఎవరికి అనుకూలంగా? అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు, ప్రధాన ప్రతిపక్షాలు మరియు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, వారికి అనుకూలమైన ప్రదేశాలు ఎక్కడున్నాయి, వారికి అనుకూలమైన ఓటర్లు ఎక్కడున్నారు, వారికి అనుకూలమైన లీడర్లు ఎక్కడున్నారో వారిని వీరు గెలిచే ప్రాంతాల వైపు సమానంగా చేసుకోవడం అంతే. ఇక అంటే ఇప్పుడు డీలిమిటేషన్ వద్దంటారా మీరు? వద్దు. మరి ఎందుకు ప్రతి సంవత్సరం చేస్తున్నారు? ఇది చెప్తా, ఓన్లీ రాష్ట్రాల్లో మీరు అడిగిల్లు, కానీ నేను బైఫర్కేషన్లో భాగంగా మా గ్రేటర్ వరంగల్ GWMC పరిధి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా ప్రతి సంవత్సరం ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటారు. ఆ ప్రజాభిప్రాయ సేకరణ ప్రజలు ఆన్సర్లు ఇయ్యారు, లీడర్లే సమాధానాలు ఇస్తారు. ఆ లీడర్లు ఇచ్చిన సమాధానాల ప్రకారమే ఈ డీలిమిటేషన్ అవుతుంది. వారికి అనుకూలమైన ఓటర్లు ఉన్న దగ్గరికి వీళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళే గెలుచుకుంటూ ఈ 100% కొనసాగిస్తే చిన్నమాట. అయినండి, మళ్ళీ చెప్తున్నా, ప్రతి రాజకీయ నాయకుడు కూడా వానికి పదవీ విరమణ వయసు ఉండాలి. అది లేదు, మీరు వినాలి, ఇలా రావాలి, లైవ్లో రావాలి. నరేంద్ర మోడీ 75 సంవత్సరాలు, ట్రంప్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు USA అధ్యక్షుడు అయినటువంటి ట్రంప్కు 79 సంవత్సరాలు. మొన్న చనిపోయిన సుప్రీం లీడర్ ఆఫ్ ద ఇరాన్ అనేటైనకు 86 సంవత్సరాలు. ముసలోళ్ళు వాళ్ళ మైండ్ పని చేయక ఒకరికొకటి చంపుకుంటారు, ప్రపంచ యుద్ధం తెత్తాలు. ఈ ప్రపంచ యుద్ధం ప్రజల మీద ప్రభావితం పడుతుంది, ప్రజల యొక్క నిత్యావసరాల ధరల మీద ప్రభావితం. ఏజ్ ఎంత పెరిగితే వాళ్ళకి అనుభవ శైలి అంత ఎక్కువగా ఉంటుంది. ఇది అనుభవం కాదు, వాళ్ళు ఎన్నో చూసుంటారు కదా. ఓకే, మీరు మంచి క్వశ్చన్ వేసిళ్ళు సార్. నా మాట నేను BVR TV న్యూస్ వారికి మళ్ళీ చెప్తున్నా, అందరు వినాలే, నా ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా వినాలే. వారి అనుభవం ప్రజలకు అవసరం అని మీరు అంటున్నారు. కానీ ఈ పదవి విరమణ వయసు ఉద్యోగం చేసే వాళ్ళకు, కష్టపడి పనిచేసే వాళ్ళకు పదవి విరమణ వయసు ఎందుకు పెట్టిళ్ళు? ఎంత వాళ్ళ వయసు? 60 లేదంటే మొన్న 63 అయింది. అటు ఇట్లా రాజశేఖర రెడ్డి 61 అయింది, 62 అయింది, 63 మాట్లాడుకుందాం. సరే, 60 పెడితే ఈ 86 ఏళ్ళు, 75 ఏళ్ళు, 89 ఏళ్ళు ఎట్లా దేశాలను పాలిస్తారు? దేశాలకు యుద్ధాలు తెస్తారు ఎందుకు? వాళ్ళకి అపార అనుభవం ఉంది కదా. మళ్ళీ అనుభవం లేదు, వాళ్ళు రాజకీయ నాయకులు. వాళ్ళకి అన్ని తెలుసు. ప్రధానమంత్రి అంటే ఎవరు? రాజకీయ నాయకుడు, పొలిటికల్ లీడర్. మిగిలిన వాళ్ళంతా పొలిటికల్ లీడర్సే. ఈ పొలిటికల్ లీడర్ల యొక్క మానసిక పరిస్థితి సరిగా లేక యుద్ధాలు చేస్తారు ప్రజలకు. రేపొద్దున ఇవాళ 4 రాష్ట్రాల ఎన్నికలు లేకపోతే చిన్నమాట 3-4 రాష్ట్రాలకు కనుక రాష్ట్రాల ఎన్నికలు లేకపోతే ప్రధానమంత్రి మోడీ వారి ఖజానా నుంచి, వారి సొంత కేంద్ర ప్రభుత్వ ఖజానా నుంచి సుంకం భరిస్తాడా?
సుంకం. సుంకం అంటే పెట్రోల్పై, డీజిల్పై, చమురు, మన క్రూడ్ ఆయిల్పై సుంకం భరిస్తాడా? ఎందుకు భరించి మనకు ప్రజలకు ఇస్తాడు? రేపు పొద్దున ఎన్నికలు 15 రోజులు 20 రోజులు అయిపోతాయి. మే 15 మే 20 వరకు అయిపోతే రేపు ప్రతి సాధారణ పౌరుడిపై ఎంత అదవుతుంది, ఎంత రేట్లు పెరుగుతాయి తెలుసా? అంటే ఇప్పుడు ఆ ఎలక్షన్ వరకేనా? మరి అంతే, ఇస్తారా? సొంతంగా భరించుకుంటున్నాడు. ఇప్పుడు భరించుకున్నాడు, ఆయన ఇంట్లో నుంచి కాదు, ప్రజల సొమ్మే సుంకం నుంచి తగ్గించాడు. నెల తర్వాత సుంకం డబల్ చేస్తాడు. ఇది తగ్గించింది డబల్ చేస్తాడని మీకు ఎవరు చెప్పిళ్ళు? మాకు తెలుసు. ఎట్లా తెలుసు? అరే మేము ఇంటర్నేషనల్ లీడర్, మీరు ఇంకా నిద్రలు ఉన్నారు. మీరు లోటు బడ్జెట్ తెలుసా మీకు? కేంద్ర లోటు బడ్జెట్ తెలియదు, కేంద్ర బడ్జెట్ తెలియదు, ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ తెలియదు. చెప్పండి మీరు. అన్నీ అయిపోయినాయి మా దగ్గర అన్నీ. ఇంత 30 సంవత్సరాల మా రాజకీయ అనుభవంలో చూసి ఉన్నాం. ₹1 పైన డాలర్లు ఎన్ని వస్తాయి? $1కు ₹1 కాదు, ఎన్ని రూపాయలు కావాలట? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, అమెరికాకు సంబంధించిన $1కు ₹79, ₹80 కావాలంటే ఇప్పుడు. అంటే మన యొక్క రూపాయికి $80 ఇస్తే $1 అట. ఇప్పుడు వాని డాలర్ కూడా క్షీణించింది. వాడంటే అనర్థం, కానీ ట్రంప్ గాడి డాలర్ కూడా క్షీణించింది. షేర్ మార్కెట్ పడిపోయింది యుద్ధాలు చేయడం వల్ల. వాడి మెదడు సరిగా పనిచేయక ఆగినాయి. ఆగలే మీరు అనుకుంటారు. నిన్న నుంచి ఆగినాయి. ఆగేది ఎందుకో మీకు తెలియదు, కానీ 2 వారాల వరకు టైం ఉంది. మీకు తెలియదు సార్, వాడు యుద్ధం గట్టిగా చేయడానికి ఇంకా టైం తీసుకుంటాడు. రెస్ట్ అండ్ డిఫీట్ అట్లా. మీకు ఇంకా నిద్రలు ఉన్నారు. ప్రతిసారి 2 రోజుల విరామం అంటాడు. ప్రతిసారి అంటే అసలు మెదడు పని చేస్తావా లీడర్లకు? నాకు ఏమర్థం అయితే ఇది క్లియర్ గా ఆగిపోయిందనే చర్చ. ఆగలేదు. సీజ్ ఫైర్ నడుస్తుంది, వార్తలు మాత్రమే నడుస్తాయి, కానీ ట్రంప్కు మెదట పనిచేస్తలేదు. విదేశాఖ అసలు వీడు ఎవడండి బాబు? ట్రంప్ వేరే రాష్ట్రాలు, వేరే గల్ఫ్ కంట్రీలల్లో, అరేబిక్ దేశాలల్లో ఎవరిని మెయింటైన్ చేస్తాడు? వారి యొక్క అమెరికా సైనిక స్థావరాలు ఎందుకు మెయింటైన్ చేస్తాడు? ఇది చెప్పండి ఫస్ట్. భారతదేశ సైనిక స్థావరాలు వేరే దేశంపై పాలన కొనసాగిస్తాయా? మరి ఈయన పెద్ద సుప్రీం వరల్డ్ సుప్రీమా? కాదు కదా. ఎవరు వెనక్కి తగ్గినట్టు? ఇరానా ట్రంపా? ఇరానే గెలుస్తుంది. మానసిక ధైర్యంతో గెలుస్తారు. మేము యుద్ధం ఆపమంటారు, వాడు యుద్ధం ఆపుతానంటాడు. యుద్ధం ఆపేటోడు గెలిచినట్ట, యుద్ధం నడిపిస్తానంటోడు గెలిచినట్ట? నాకు తెలుసు. మీరు చెప్పండి. సరే, యుద్ధం నడిపిస్తా ఎప్పటికి కంటిన్యూస్ ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి అయితే కొంచెం ఓకే, నిమ్మలంగా ఉన్నారు అందరూ. ప్రపంచ యుద్ధం ఆగడం అందరికీ మంచి శుభ పరిణామమే, కానీ శుభ పరిణామమే కానీ మీకు కూడానా? నాకు కూడా అంటే మళ్ళీ మొత్తం లోతుగా చెప్తా. ఒకరోజు యుద్ధం లేదంటాడు, ఒకరోజు తెల్లారే యుద్ధం కొనసాగిస్తా. అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క లేదు. సీజ్ ఫైర్ చేసిండు అనేది ఫైనల్ కాదు. అసలు ఏంటండి బాబు? చైనా అధ్యక్షుడు ఏడి, రష్యా అధ్యక్షుడు ఏడి, భారతదేశ ప్రధానమంత్రి ఏడి, నాటో దేశాలు ఏమైనా, ఐక్యరాజ్య సమితి ఏం పని చెప్తాంది? ఆపేయండి మొత్తుకుంటాను. 48 రోజులు యుద్ధం జరిగిన తర్వాత ఆపుడెక్కడది? నాశనం అయిపోయినాక మొత్తానికి. అణ్వాయుధాలు ఉన్నోడు వాడిన తర్వాత వీళ్ళేంది ఆపేది? అణ్వాయుధాలు ఉన్నాయి, వాడింది చెప్పి వాడతారా? ఎన్నో వాళ్ళకి మొత్తం జలాంతర్గములలో ఉన్నాయి అణ్వాయుధాలు అని వాళ్ళు చెప్తారు. ఒక అంశం ఇప్పటిదాకా కనిపెట్టిలా మరి వాళ్ళు. సో ఇప్పుడు ఓవరాల్గా మనకైతే పెద్దగా ఏం రేట్లు అయితే ఇప్పటిదాకా ఏం పెరగలేదు కాదు. ఈ 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మన ధరలు మాత్రం ఇప్పటిదాకా పెరగలేదు. కొన్ని దేశాలలో ప్రధానమంత్రి భరిస్తున్నాడు సొంతంగా. అదే చెప్తున్నా, అక్కడికి వస్తున్నాయి. అంటే ఇప్పుడు మన ప్రధానమంత్రి గ్రేట్ అని చెప్పేసి అనుకోవచ్చు. కాదు, భరిస్తున్నాడు. గ్రేట్ ఆయన ఇంట్లో నుంచి భరిస్తాడా? మనం ఇచ్చే పన్నుల మీద సుంకం భరిస్తాడు. ఏది ఏమైనప్పటికీ ప్రజల మీద భారం అనేది పడనీయకుండా యథావిధిగా నెల రోజులు పడనీయలేదు, కానీ ఇంకొక నెల రోజుల తర్వాత ఎన్నికల తర్వాత డబల్ పడుతుంది. అంతే, ఉన్న రేట్లకు డబల్ అవుతుంది. డబల్ పడుతుంది. మీకు ఎవరు చెప్పిళ్ళు? మీకు ఒక విషయం చెప్పాలా? ఒక్క స్టీమర్ అక్కడికన్నో ఇరాను కాడ
హర్ముజ్ జలసంధి కానించి ఒక్క స్టీమర్ వస్తే ప్రపంచం అంతా ఎదురు చూడాలి. భారతదేశానికి ఒక్క స్టీమర్ వస్తాను ఈసారి ఇదేమన్నా మొత్తం డబ్బు పెట్టి ప్రచారం చేసి దానికి ఒక్క స్టీమర్ రానిత్తాను లేరు. ఒకటి రాగానే గొప్ప విషయం. అరే బాబు యుద్ధం జరుగుతుంది, మీరు అపార్థం చేసుకోవాలి సార్. నా మాట వినాలి, దానికి సమాధానం ఉన్నది నా దగ్గర. మీరు నా విషయం అర్థం చేసుకుంటారో లేదో వినండి, కరెక్ట్ వినండి. పాకిస్తాన్ మీద ఏదో యుద్ధం మన ప్రధానమంత్రి చిన్నగా అది ఉన్న టెర్రరిజం పెరిగిపోతుందని ఏదో యుద్ధం ప్రకటించినప్పుడు ఒక్క టెలిగ్రామ్ కాల్ తోటి ఒకటే టెలిగ్రామ్ ట్రంప్ కొట్టి టెలిగ్రామ్ కాల్ ఆపరేషన్ సింధూర్ మీద ఒక్క టెలిగ్రామ్ అర్ధరాత్రి 3 రోజులు అయింది 4 రోజులు అయిందని కౌంట్ పెరుగుతా అంటే 3వ రోజు నైటో ఏమో ఆపరేషన్ సింధూర్ కాడ ఇది ఆపు అని టెలిగ్రామ్ పెట్టాడు. ఫోన్ చేయలే ఇంకా ఆయన ట్రంప్. దానివల్ల ఇలా యుద్ధం ఆపేసాడు. మరి ఇప్పుడు టెలిగ్రాములు చేయి, ఫ్యాక్సులు చేయి, పోయిరా యుద్ధ విమానం వేసుకొని పోయిరా. ఎవరు? మోడీ పోయి అమెరికా ఇంకా ఆయన ఆపరేషన్ సింధూర్ ని స్వతహాగా ఆపుకున్నాం అంతేగాని మధ్యలో థర్డ్ పార్టీ ఎవరు లేరని నరేంద్ర మోడీ స్వయంగా చెప్పుకున్నాడు. తప్పది, అది అందరికీ బయటపడ్డ విషయం. పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఆల్రెడీ ఇలా ఉన్నది. మీరు చెప్పుడుగా నేను చెప్పుడు కాదు. టెలిగ్రామ్ల ద్వారానే టెలిగ్రామ్లో మోదీ ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోడు. ట్రంప్ చెప్పడం వల్లనే నేను ఆపినా. 3 రోజుల యుద్ధాన్ని ఆపిండో ఆపలేదో ట్రంప్ను పక్కా పెడదాం. 48 రోజుల యుద్ధాన్ని ప్రపంచంలో అతిపెద్ద దేశంగా అగ్రరాజ్యాల కూటమిలో భాగస్వామ్యం వహిస్తున్నటువంటి భారతదేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఎందుకు అందులో ఇన్వాల్వ్ కాలేదు యుద్ధాన్ని ఆపడానికి? మన దేశం న్యూట్రల్ గా ఉండబోతుంది, న్యూట్రల్ గానే ఉంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు అంటా ఉన్నారు. మీకు చెప్తా, న్యూట్రల్ గా ఉండడం అనే పదానికి అర్థం ఏంటి తెలుసా? మౌనంగా ఉండడం అంటే మౌనం అర్ధ అంగీకారం. ఏమర్థమైంది మళ్ళీ చెప్పనా? మౌనం సగం ఒప్పుకున్నట్టు, అవతల జరిగే విషయాన్ని సగానికి ఒప్పుకున్నట్టు. మౌనం అర్ధ అంగీకారం. అన్నిటికీ అదే భావం వస్తుందా? మరి అదే వస్తుంది. సందర్భాన్ని బట్టి చేంజ్ అవ్వదా? కాదు, అసలే కాదు చెప్తున్నా కదా. మొత్తం మనకి అన్ని దేశాలతోనే అంటే ఎక్సెప్ట్ మన ఈ పాకిస్తాన్ లాంటి కాకుండా కొన్ని దేశాలతోటి మనకి సంబంధాలు ఉన్నాయి, కావాలి కూడా. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన దేశాల సంఖ్య 190, ఇంకెక్కువనే, కొంచెం అటు ఇటు ఉన్నాయి. 190 దేశాలల్లో ఇందులో నాటో దేశాలు ఉన్నాయి, అగ్రరాజ్యాల కూటమి ఉన్నది, ఐక్యరాజ్య సమితి ఉన్నది, యునెస్కో ఉంటుంది. ఇవన్నీ కలిపి ముఖ్యమైన దేశాలు, అత్యధిక ఎక్కువ ప్రపంచ దేశాలను ప్రభావితం చేసే దేశాలు అన్నప్పుడు ఆ దేశాలు ప్రభావితం చేయాలా వద్దా? ప్రపంచానికి నష్టం జరుగుతున్నప్పుడు ఇది నా క్వశ్చన్. మాట్లాడతాను లేరు మరి నేను మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్నా, అందరు మాట్లాడతలేరు. సైలెన్స్గా మౌనంగా ఉంటే తప్పు. మౌనం అర్ధ అంగీకారం అయిపోయింది. 2 దేశాలు ఇప్పుడు ఇటు అమెరికా ఇటు ఇరాన్ 2 కావాలి మనకి. అవసరం లేదంటే ఇప్పుడు ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన డైరెక్ట్ ఒక సంవత్సరం, ఆయన గెలిచి సంవత్సరం అవుతుంది సుమారు. ట్రంప్ మన దేశానికి పూర్తిగా కండిషన్లతోటి అందరినీ ఎల్లగొట్టడం, వీసాలు అవోటి రద్దు చేయడం, స్ట్రిక్ట్ రూల్స్ పాటించడం. మన సంఖ్య అక్కడ ఎంత చెప్పండి మీరే? చాలా పెద్ద సంఖ్య. భారతదేశం ఉద్యోగస్తుల సంఖ్య అమెరికాలో ఎంత? చాలా పెద్ద సంఖ్య ఉంది. మనదైతే కరెక్ట్ ఫిగర్ 5% ఉంది. 5% ఉంది. ఎందుకంటే ఆయన మీటింగ్ పెట్టినప్పుడు మనోళ్ళు పోయి అటెండ్ అయ్యారు అందరు, ఏమన్నా అవుతుందో ఏమోనని. ట్రంప్ వాళ్ళ దేశాలకు పోయినప్పుడు అటెండ్ అయిన వాళ్ళ సంఖ్యనే సుమారు 60 లక్షలు ఆ మీటింగ్లో. రాసుకోండి ఇలా. ఓకే. ఇంకా పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఇంకా 40 లక్షలు, అంటే సుమారు కోటి జనాభా పైనే మనది ఉంది అక్కడ. గుర్తుపెట్టుకోండి. 5% అని చెప్పిన వాళ్ళ సంఖ్యనే 38 కోట్లు. అమెరికా సంఖ్య ఎంత? 38 crores. అందులో మనదే సుమారు ఒక క్రోర్ అండ్ హాఫ్ మనది ఉన్నది. ఆడ మన ఉద్యోగస్తుల సంఖ్య ఉన్నది, ఇప్పటికి ఉంది. భయపడి అటు ఇటు వస్తున్నారు పోతున్నారు, కానీ మళ్ళీ వాళ్ళ దగ్గర ఉపాధి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి మనకంటే మన రూపాయి విలువ కంటే వాళ్ళ డాలర్ విలువ కొంచెం ఎక్కువ ధర పలుకుతున్నది, కాబట్టి వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఓకేనా? మంచి వెదర్లోనే బతుకుతారు? లేరు అంతేనా? లేరు. రేవంత్ రెడ్డి ఒక 1 yearలోనే ఆయన ప్రభుత్వం పడిపోతుంది. అతను పడిపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మరి అతన్ని కిందికి దింపడానికి. ఏది కేసీఆర్ లెక్కన? కేసీఆర్ 10 సంవత్సరాలు చేయని ఆయన రాష్ట్రం
భౌగోళిక రాష్ట్రం తెచ్చిండు. సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ తేలే, ప్రజాస్వామిక తెలంగాణ తేలే, భౌగోళికంగా అద్దులు పంచిండు మన కేసీఆర్. కానీ ఈ రేవంత్ రెడ్డి మాత్రం ప్రజలను ఆయనను వద్దనుకొని, ఆయన పాలన వద్దనుకొని ఇచ్చినందుకు ఆయన నిలబెట్టుకుంటలేడు. ఆయన అతను ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో, కామారెడ్డి డిక్లరేషన్, 6 హామీలు ఇప్పటికీ అమలు చేస్తలేడు. ప్రజలు అతని మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా మీరేం చేస్తున్నారు? మేము స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు నిరంతరం మాకు ఫోన్ చేస్తారు. ఎంతమంది మీ కమిటీ ఉంటుందా? సమస్య ఎవరికి ఉంటే వాళ్ళే నా కమిటీ. గత 25 సంవత్సరాలుగా. మీ వెనకాల ఎంతమంది ఉంటారు? అంటే మీకు ఒక టీం ఉంటుందా? రాష్ట్రం అంతా ఉంటుంది, దేశం అంతా ఉంటుంది. దేశంలో ఎవరు ఎలా దిశానిర్దేశం కావాలనే కాడ కూడా మేము ఉన్నాం. మీకు తెలియదు, మాకు తెలుసు. అంటే అలా అంటే మీరు ఇప్పుడు డిఎస్పీలో ఉన్నారా లేరా? డిఎస్పీ పార్టీ మన డాక్టర్ విశారదరావు గారు మా అభిమాని, మరియు అందులో ముందు చెప్పిన. ఇప్పుడు ఉన్నారా? అట్లా డైరెక్ట్ క్వశ్చన్ వద్దు కొన్ని, ఎందుకంటే మేము షాడో పార్టీ కూడా ఉంటాం కాబట్టి. పార్టీలో కొన్ని వింగ్స్ చాలా ఉన్నాయి. అవకతవకలే కాక మాకు వింగ్స్ ఉంటాయి. అందులో భాగంగా నేను కొంచెం ఇప్పుడు వేరే పార్టీ నుంచి మీకు ఆహ్వానం కనుక వస్తే ఉంది. నిర్మల్ అనే పార్టీ మమ్మల్ని పిలుస్తుంది. మేము వరంగల్ జిల్లా, వరంగల్ తూర్పు నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం. టీఆర్పీ పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మేము రెడీగా ఉన్నాం. ఓకే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, మీకు తెలియదు కాదు. ఇప్పుడు డాక్టర్ కేడాల ప్రసాద్ పటేల్ అనే వ్యక్తికి ఓట్లు పడతాయా? ప్రజల నాడిని మనం పట్టలేం. లాస్ట్ టైం మీరు బరిలో దిగిల్లు కదా ఎమ్మెల్యేగా. రెండోసారి, ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం కదా. ఫస్ట్ టైం ఇండిపెండెంట్. ఎన్ని పడ్డాయి సార్ మీకు ఓట్స్? ఇక ఓట్లు లెక్క పెట్టద్దు. ఈసారి కంపల్సరీ కాబోయే ఎమ్మెల్యే వరంగల్ తూర్పులో కేడాల ప్రసాద్ మీరే. అంతే చెప్తున్నా కదా. కాదు, నేను చేసిన పనులు ఎవరు చేయలేదు సార్. ఏం చేసిల్లు సార్ మీరు? పనులు ఏం చేసిల్లు సార్? చెప్తే కొన్ని చెప్పండి సార్. సరిపోదు, మీ రికార్డు కూడా సరిపోదు. మన వరంగల్ ఇంకోటి వేసుకోవాలి. అది మన వరంగల్ ప్రజలకి కొన్ని చెప్పండి, మీరేం చేసిల్లు సార్? నాకు ప్రత్యక్షంగా సుమారు 40,000 మంది తెలుసు వరంగల్ తూర్పులో. 40,000 మంది ప్రత్యక్షంగా. 40,000 ఓట్లు పడతాయి మీకు? ఇంకొక 20,000 కలిపితే నేను గెలిచినట్టు. 2,50,000 ఓటర్లు వరంగల్ తూర్పు. 60,000 ఓట్లు పడితే గెలిచినట్టు. 40,000 మంది ఓట్లు పడితే కొంచెం అటు ఇటు గెలుపుకు దగ్గర అవుతాం. కానీ ఓటర్లు ఎవరు అంటే వారి నాడిని పట్టలేం. ఎన్నికల సమయంలో ప్రలోభాలకు గురై, ధన ప్రభావానికి గురై, ఈ మహిళలు, రాజకీయ చైతన్యం లేని మహిళలు రాజకీయాలకు రావడం వల్ల ఏమవుతుందో తెలుసా మీకు? దేశం, రాష్ట్రం నాశనం అవుతుంది. మీకు తెలియదు. మహిళలు రావద్దా? రావాలే. మరి రాజకీయ మళ్ళీ వినండి, క్వశ్చన్ ఏంలే, ఫస్ట్ చెప్పింది. రాజకీయ చైతన్యం లేని మహిళలు ఎలక్షన్లను ప్రభావితం చేస్తారు. ఎలక్షన్ల టైంలో మాత్రమే, మిగిలిన టైంలో ఉండలేరు. ఓకే, ఎలక్షన్ల టైంలో డబ్బులు పంచే కాడ మహిళా సంఘాల రూపకంగా ఉండి, డబ్బులు పంచే కాడ తీసుకునే కాడ. ఓకే, అదే చెప్తున్నా. డబ్బులు పంచే కాడ తీసుకునే కాడ మహిళలు ఉండి ఈ రాజకీయాలను ప్రభావితం చేసి 5 సంవత్సరాల ఎన్నికలను తారుమారు చేస్తారు. ప్రదేశాల ఎన్నికలను చేస్తున్నారు. వాళ్ళే చేస్తున్నారు, చేస్తారు. రెండు ఉన్నాయి. లీడర్లు చేయిస్తాళ్ళు, మహిళలు చేస్తాళ్ళు, అంతే. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీ స్థానిక ఎమ్మెల్యే గారు కొండా సురేఖ గారు, వారు మినిస్టర్గా ఉన్నారు. లేదు, వారి పనితీరు సరిగా లేదు. ఓడిపోతారు రేపు. ఓడిపోతారు. ఎందుకు మీరు జోస్యం పలుకుతా ఉన్నారు? మీకు మేము జోస్యం చెప్పాం. భవిష్యత్తు గురించి బాగా తెలుసా? మేము జోస్యం చెప్పాము. గౌతమ బుద్ధుడు వచ్చి పోయేటి నెక్స్ట్ చెప్పాము, కానీ చెప్తాం. ఎందుకంటే మాకు అంత అనుభవం మీద. ఓడిపోతున్నారని ఎట్లా చెప్తారు మీరు? అది వాళ్ళ పనితీరు సరిగా లేదు సార్. జనాభా మనం వరంగల్ తూర్పులో 6 గ్యారెంటీస్లో ఏ ఒక్క గ్యారెంటీ కూడా ప్రజలకు అందలేవా? అందట్లేదు. ఒక్కటి చెప్తున్నా. అదే నిన్న మొన్న మాకు స్టేట్ మీటింగ్ అయింది రవీంద్ర భారతిలో. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ విషయంలో ప్రజలకు మరియు
ప్రజలకు మధ్యలో సమాచారం ఏ హోదా- డిపిఆర్ రాష్ట్ర కార్యదర్శిగా ఓకే. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా మేము మీటింగ్ పోయినాం. ఆడ సమాచార కమిషనర్లు అందరు వచ్చి ప్రజెంట్ కమిషనర్లు, మాజీ కమిషనర్లు, కమిషనర్లు, సమాచార హక్కు చట్టం ఆర్టీఐ యాక్ట్, ఎవరి పనితీరు బాగాలేదు, ఎవరి పనితీరు బాగుంది, ఇప్పుడు ఎలా పనిచేస్తే బాగుంటుందని కూడా వాళ్ళు మాకు చెప్తే మేము ఆ అనుభవంతో చెప్తున్నాం. వాళ్ళు దిశానిర్దేశం చేసిళ్ళు. నేను ఒకటే చెప్పిన, ప్రభుత్వం అనేది 10 సార్లు ప్రజలు వారి సమస్యలను 10 సార్లు ప్రభుత్వాన్ని విన్నవించుకున్నా కూడా కావు. 10 సార్లు విన్నవించుకుంటే ఒక్కసారికి అవుతాయి. అంటే మిగిలిన 9 సార్లు నిర్వీర్యమే కదా. సేమ్ ఇదే పాలసీలో భాగంగా ప్రభుత్వం పని చేయట్లేదు. రైట్. ఇంటర్వ్యూ ముగించే ముందు లాస్ట్ అండ్ ఫైనల్లీ డీలిమిటేషన్ గురించి ఏం చెప్పి ముగించాలనుకుంటున్నాను? పునర్విభజన, రాజకీయ నాయకులు అంటే నేను కూడా పొలిటికల్ లీడరు, 2 టైమ్స్, ఒకసారి ఇండిపెండెంట్, ఒకసారి ధర్మసభ పార్టీ పోటీ చేసిన కాబట్టి నాకున్న అనుభవంతో చెప్తున్నా. మళ్ళీ డీలిమిటేషన్ అధికార పార్టీ పక్షాలు మరియు ప్రధాన ప్రతిపక్షాలు, అధికార పార్టీ మరియు ప్రధాన ప్రతిపక్షాలు ఒకటో రెండో ఉంటాయి, బీఆర్ఎస్ మరియు అటు బీజేపీ. వారికి అనుకూలమైన డివిజన్లను, అనుకూలమైన ఓటర్లను వారి డివిజన్లకు, లోకల్లోనైతే అయితే డివిజన్లు, అసెంబ్లీ పరిధి అయితే అసెంబ్లీ పరిధిలో వారికి అనుకూలమైన ఏరియాలను ఏర్పాటు చేసుకొని డీలిమిటేషన్ పూర్తి చేసుకొని ఇంకోటి వచ్చింది. ఇప్పుడు 119 అసెంబ్లీ స్థానాలకు 179 అసెంబ్లీ స్థానాలు తెలంగాణలో చేస్తున్నారు. అది కూడా ఈ ప్రధాన ప్రతిపక్షాలకు అధికార పక్షాలకు మధ్యలో ఉన్న సమన్వయంతో చేసుకుంటున్నారు. మంచిదే కదా. మంచిది ప్రజలతోటి ప్రధాన పక్షం సరిగా లేదు సార్. ప్రధాన పక్షం అధికార పక్షంతో కూటమైంది. ఎట్లా చెప్తారు ఈ మాట? అరే మాకు తెలుసు, మేము చూస్తలే మేము రోజు. రైట్. మహిళలు దగ్గర 59 నుంచి 60 మంది మహిళలు రాజకీయంగా చైతన్యంగా లేరు. ఫస్ట్ పాయింట్, వెరీ సీరియస్. నేను మళ్ళీ చెప్పాను. ఎట్లా చెప్తారు మీరు? చైతన్యం కావాలంటే వాళ్ళకి చైతన్య క్లాసులు పెట్టేయాలి. లేరు, నిజం చెప్తున్నా. ఇలా మళ్ళీ తెలుసుకోండి, ఎవరైనా సీరియస్గానే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. కొండా సురేఖ గారు మహిళ, వారు చైతన్యంగా లేరా? మహిళ చైతన్యంగా లేదు. వాళ్ళ సారథి పాలన. కొండా సురేఖ గారి పాలన కాదా? వాళ్ళ సారథి పాలన, వాళ్ళ అనుచరుల పాలన. గత 30-40 ఏళ్ళ యూజీ అంటే తెలుసుగా, ఈ నుంచి పాలన, బెదిరింపులకు గురి చేసే పాలన నడుస్తుంది. దేవాదాయ శాఖ, అటవీ శాఖ న్యాయం చేసిల్లా? అక్కడ భూములని, పోడు భూములను ఇచ్చిల్లా? అన్యాక్రాంతం అవుతుంటే పోడు భూములను న్యాయవంతంగా రైతులకు ఇచ్చిల్లా? మరి వాళ్ళ బాధితులు రోజు మాకు ఫోన్లు వస్తాయి, మీకు కొన్ని చెప్పకూడనే చెప్పాల్సి వస్తుంది అప్పుడప్పుడు. రైట్. బెస్ట్ ఆఫ్ లక్. మీరు ఎమ్మెల్యే కాబోతున్నారు అంటున్నారు కదా? కాబోయే ఎమ్మెల్యే రేపటి నుంచే స్టార్ట్. ముందే పెట్టినాం కాబోయే ఎమ్మెల్యే. వాళ్ళకు కోపం వస్తుంది కానీ ఉంటుంది. కాబోయే ఎమ్మెల్యే అంతే. మీరు ఏది మల్లన్న ఈస్ట్ అది చెప్పద్దు, పార్టీ ఏదైనా కానీ ఇంకా అది ఫైనల్ కాలేదు కాబట్టి. అయితే విశారదన్ మహారాజ్ పార్టీ నుంచి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే. ఈసారి మీరు బరిలో ఉంటున్నారు, గెలవబోతున్నారు అంతేనా? రెండే పార్టీలు, ఈ రెండు తప్ప వేరే ఆప్షన్ పోను నేను. డాక్టర్ విశారదన్ మహారాజ్ పార్టీ, బీఎస్పీ ధర్మ సమాజ్ పార్టీ. మల్లనగర్ పార్టీ పోరా? ఇదా అంతే, టికెట్ అట్లా ఉంది డైలమాల. మరి ఒక క్వశ్చన్ అడిగి మనం కన్క్లూడ్ ఇద్దాం. మరి మీకాడ ధనబలం ఉందా? ధనబలం మరి ఇప్పుడు రోజుల్లో అవే నడుస్తాయి, అందుకనే క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. ఎన్నికలకు ఇదే ఫస్ట్ అడగాలి మీరు. ఎన్నికలు అనేది ధన ప్రభావంతో నడుస్తున్నాయి. అవును. ఈ ధన ప్రభావాన్ని వాళ్ళు ₹1,00,00,000 పెడితే ఒక కార్పొరేటర్ గెలవాలంటే ₹1,00,00,000 పెట్టాలి. వరంగల్ వినండి పూర్తిగా. గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్న డివిజన్లలో ఒక డివిజన్కు పోటీ చేయాలనుకుంటే సుమారు ₹1,00,00,000 ఖర్చు పెట్టాలి. కానీ నేను 10 లక్షలు పెడితే గెలుతా. మీకు అర్థమైంది అనుకుంటా. అంటే ఓన్లీ మీ పాంప్లెంట్లు పంచడాలు వీటి కోసం సోషల్ మీడియా, కేరళ ప్రసాద్ ఆల్రెడీ పోటీ చేస్తారని జనాలకు తెలవడం, దానివల్ల డబ్బు బాగా ఉన్న వాళ్ళు ₹1,00,00,000 పెడితే గెలుతారు పంచారు అన్నట్టుగా. మేము సామాజిక న్యాయం ఉన్న వాళ్ళు మేము ఎట్లా ఖర్చు పెడతాం? తక్కువ పెడతాం, 10 లక్షలే పెడతాం మేము. వాళ్ళు ₹1,00,00,000 పెడతారు. ఓకే, సేమ్ ఇలానే ఎమ్మెల్యే ఎన్నికలు కూడా. ఎమ్మెల్యే ఎన్నికలకు నేను ₹1,00,00,000 పెడతా, వాళ్ళు ₹10,00,00,000 పెడతారు. మీరు ₹1,00,00,000 పెట్టడానికి రెడీగా ఉన్నారా? ఇప్పుడు రెడీగా ఉన్నారా? ఓకే. మళ్ళా
కేడల ప్రసాద్ వరంగల్ తూర్పు కాబోయే ఎమ్మెల్యే. రైట్ మరి అదే చెప్తాండా. రైట్. నాతోటి వీళ్ళు ఎవరైనా డిబేట్కి వస్తే రేపు రమ్మనండి, నేను నేను ఈ మధ్యలో డిబేట్ ఒకటి ప్లాన్ చేస్తున్నా. ఒకటి మంత్రితోటే పెట్టండి, నేను ఒకటి ప్లాన్ చేస్తున్నా. యా మీకు విల్ కాల్ యూ. నేను మీకు ఫోన్ మంత్రి పెట్టండి, మేయర్ పెట్టండి. మేయర్ని అయితే ఉత్త పుణ్యానికి సాత్తాలు, ప్రభుత్వం సాత్తాను. సరే, ప్రాణులు లేవు, చెత్త చెదారం తీస్తలేదు, మోరీలు తీస్తలేదు, డ్రైనేజీలు తీస్తలేదు. 350 కార్మికులకు 750 కార్మికుల పెన్షన్ డబ్బులు తీసుకుంటారు. లైవ్లో పెట్టండి మీరు. రైట్. వరంగల్ లో ఉండేటువంటి సమస్యలపైన ఒక డిబేట్ పెడదాం. మరి నాకు డీటైన్ వాళ్ళని పెట్టాలి, ఆపోజిట్. యా, ఎక్స్పర్ట్. ఐ విల్ కాల్ యూ. నేను మీకు ఫోన్లో మాట్లాడతా. ఓకే, రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూసుకోండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.